స్కూల్లోనే ఇంటర్ అంటే ఇక ఇంటర్ అనేది ఉండదు. ఇక అదే 10, 11, 12వ తరగతి 10+2 వెబ్సైట్ రద్దు, ఇంటర్ మార్కులతోనే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ సీట్లు. సరే ఈ నిర్ణయం మంచి నిర్ణయం అండి. ఇది ఒక నిర్ణయం మాత్రం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఈ వెబ్సైట్ పెట్టి అదే ఎంసెట్ పెట్టి వాళ్ళకు ఇప్పటికి పాపం చాలా ఒత్తిడి. ఇంటర్ మార్కులు ఇంటర్లో ఎగ్జామ్ రాయి పాస్ కావాలా, మరి ఫుల్ మార్క్స్ తీసుకొని రావాలా, దాంతోపాటు మళ్ళీ ఇంజనీరింగ్లో మార్కులు బట్టి వాళ్ళకు ఇంజనీరింగ్ సీట్లు అగ్రికల్చర్ సీట్లు ఇది రద్దు చేయడం ఇది మంచి నిర్ణయం. ఎందుకంటే భారం తగ్గుతుంది పిల్లలకు. 10th, 12వ తరగతిలోనే పబ్లిక్ పరీక్షలు. ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు. సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ అందజేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి. ఎస్ఎస్సి ఇంటర్ బోర్డులను కలిపేయాలి. పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంనే కొనసాగించాలి. టీచర్ పోస్టులకు డిగ్రీ బీఈడి చదివి ఉండాల్సిందే. డిఈడి కోర్సును పూర్తిగా ఎత్తివేయాలని చెప్పి చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇక డిగ్రీ బీఈడి అంటే డిగ్రీ తర్వాత బీఈడి చేస్తారు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక డిఈడి అంటే టెట్, ఇంటర్ తర్వాత టెట్ ఉంటుంది కదండి, టెట్ అది ఎత్తేయాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కమిషన్. బడ్జెట్లో విద్యకు 18% కేటాయించాలని కమిషన్ సిఫారసు అంటూ చూస్తున్నాం. సో ఇది మరి చేసే దమ్ముందా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి విద్యకు 18% బడ్జెట్ కేటాయించే దమ్మున్నదా? అది చేస్తాడా? 2%, 3%, 4% కేటాయిస్తున్నారు. ఏకంగా 18% అంటే కేటాయిస్తాడా? అలా కమిషన్లు కావాలి కదా. బడ్జెట్ కేటాయించాలంటే కమిషన్లు కావాలి. కమిషన్లు ఇది ఎట్లా కేటాయిస్తాడు? అది సాధ్యమయ్యే పనేనా? అది చేస్తాడు అసలు? సో ఇదండి ఇక్కడ ఏమన్నా ప్రైవేట్ కాలేజీలో ఫీజుల నియంత్రణకు కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ప్రధానంగా ఒక సిఫారసు అయితే రేవంత్ రెడ్డి ముందర పెట్టిండు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా ఈ సంగతి? ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇష్టారీతిన ప్రజల దగ్గర సొమ్ముసులు చేస్తూ ఉన్నాయి, రక్తం పీలుస్తూ ఉన్నాయి పేద ప్రజల దగ్గర, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర. ఆ విషయం ప్రభుత్వానికి తెలియదా? ఈరోజు 2015 లెక్కల నుంచి చూసుకుంటేనండి 2015లో 50,000, 60,000 ఫీజు ఉండే. కానీ ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? తెలంగాణలో ప్రైవేట్ స్కూల్లో ఈరోజు 2 లక్షల ఫీజు. దేనికో అనుకుంటారా? జస్ట్ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి మాత్రమే 2 లక్షలు. మరి ఆయన చదువు చెప్పేది లేదు, ఏం లేదు. ఈ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. అది రేవంత్ రెడ్డికి తెలియదా? ప్రభుత్వానికి తెలియదా? గత ప్రభుత్వాలకు తెలియదా? గతంలో పాలించిన వాళ్ళకి తెలియదా? సో ఇవన్నీ తెలిసే వీళ్ళు ఈ కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈరోజు పేద ప్రజలకు చదువు దూరం అవుతూ ఉన్నది. చదువుకోలేని పరిస్థితులు ఉన్నారు. చదువును కొనాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. దేనికి ప్రభుత్వాలు ఉన్నాయి? విద్యను అందించలేని ప్రభుత్వమా? నీదో పరిపాలన? దీన్ని నేను ఎందుకున్నది? విద్యను సమూలంగా మార్పులు తీసుకొస్తా చెప్పినావు. సో ఈ రిపోర్ట్ మరి అమలు చేస్తావా, చిత్తపుట్టులు వేస్తావా? తెలియాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈరోజు ఇష్టారీతిన ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కాలేజీలు వాడు ఒక్క దందగా చేసేది ప్రైవేట్ స్కూలోడు. ఈ నారాయణ చైతన్య ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి పేరు చెప్పి ఒక్క దందగా చేసేది. ఆఖరికి షూజు, టై, పెన్ను, పెన్సిలు, ప్రతి ఒక్కటి బట్టలు, ప్రతి ఒక్కటి అమ్ముతాడు. బుక్స్ వాడు అమ్మని వస్తువు లేదు, మళ్ళీ వాళ్ళ దగ్గర కొనాలి, మళ్ళీ ఫీజులు కట్టాలి, వాళ్ళ దగ్గర కొనాలి, మళ్ళీ డొనేషన్లు ఇవ్వాలా. ఇది జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో.